నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమల్లా తయారైంది. ప్రతి జిల్లాలోనూ ప్రతి ప్రాంతంలోనూ నకిలీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ కూటమి ప్రభుత్వము నిజంగా సిగ్గుపడాలి. కనీసము ఇంగిత జ్ఞానం లేదు. ఇవాళ కొన్ని వందల ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏంటండి? చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో లక్షల బాటిల్ నకిలీ మద్యం పట్టుబడింది. అంటే స్పిరిట్ తయారు చేసేస్తూ ఉన్నారు. ఒక బాటిల్లో స్పిరిట్ ఎక్కిచ్చేసి లక్షల బాటిళ్ళు ప్రజలను తాగమని చెప్తా ఉన్నారు, ప్రజలతో తాగిస్తూ ఉన్నారు. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉందండి? అంటే ప్రజలు చనిపోవడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా. మళ్ళీ పైపెచ్చి ఏం చెప్తా ఉన్నారు? ఆయన పట్టుబడిన వ్యక్తి అంట వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తంబలపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చారా లేదా? అంటే మీరు కోవర్ట్లకి బీఫామ్ ఇస్తున్నారా? బీఫామ్ ఇచ్చి కోట్ల రూపాయలు ఫండ్ చేశారా లేదా గెలుపుకి? మరి ఇలా చేస్తూ సిగ్గు లేకోకుండా వైఎస్ఆర్సీపీ కోవర్ట్లు అని చెప్తారా? నేను అడుగుతా ఉన్నా, మా పార్టీలో ఎంపీల కింద గెలిచిన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇంకా చాలామంది ఇప్పుడు మీ పార్టీల్లో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కోవట్లా? నేను అడుగుతా ఉన్నా, ఇంత దారుణంగా ఇవాళ ప్రజల ప్రాణాలంటే వీళ్ళకి లెక్క లేకుండా పోయింది. ఉంటే ఉంటారు, పోతే పోతారు. అంటే మీరు తీసుకుని వచ్చి స్పిరిట్ తాగిస్తూ ప్రజల్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మధ్యాంధ్రప్రదేశ్గా తయారు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇవాళ సిట్ వేశారు. ఎందుకండి సిట్? గాడిదలు కాయడానికా? ఇవాళ సిబిఐ ఎంక్వైరీ జరగాలి ట్రాన్స్పరెంట్గా. దీని వెనకాతలు ఎవరున్నారు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వీళ్ళందరూ కూడా బయటికి రావాలి. నకిలీ మద్యం అమ్ముతున్నారు. అంతేకాకుండా ఇవాళ ఎంఆర్పి రేట్ల కన్నా పైపెచ్చి అమ్ముతూ ఉన్నారు. డైరెక్ట్గానంట మందు షాపుల దగ్గరంట లోకేష్ గారి మామూలు, చంద్రబాబు నాయుడు గారు మామూలు అని చెప్పి బాటిల్కి ముందరే 10 రూపాయలు కొనుగోలు దగ్గర తీసుకుంటున్నారట. అంటే ఇవాళ బాటిల్ 100 రూపాయలు 150 రూపాయలు అయితే 160 రూపాయలు ముందరే తీసేసుకుంటున్నారు. అంటే తీసుకుని ఇది లోకేష్ చిన్నబాబు మామూలు, పెద్దబాబు మామూలు అని చెప్తా ఉన్నారు. అంటే ఇంత దారుణంగా స్టేట్ వైడ్న ఎంఆర్పీల కన్నా ఎక్కువ అమ్ముతూ ఉన్నారని అంటే పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి?